బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుటుంబ సమగ్ర సర్వే ముమ్మరంగా సాగుతోంది. అయితే ములుగు జనగామ జిల్లాలో సర్వే పూర్తయిందని అధికారులు ప్రకటించారు. నిన్నటికి 100% సర్వే పూర్తయిందని చెప్పారు. నల్గొండ జిల్లాలో సర్వే ఇవాళ పూర్తి కానుంది. అక్కడ 99.7% సర్వే జరిగింది. ఆ తర్వాత కామారెడ్డి, యాదాద్రి, నిజామాబాద్, సిరిసిల్ల, మహబూబ్ నగర్, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, భూపాలపల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90% పైగా సర్వే పూర్తయింది. 2 రోజుల్లో ఆయా జిల్లాల్లో టార్గెట్ ఫినిష్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హనుమకొండలో 77.5%, మేడ్చల్, మల్కాజ్గిరిలో 71.2% సర్వే జరిగింది. ఇక మిగిలిన జిల్లాల్లో మాత్రం 80% పైగా సర్వే పూర్తయిందని అధికారులు చెప్పారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు వరంగల్ నుంచి. వేణు, చెప్పండి, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రజెంట్ వరంగల్లో ఎంత శాతం పూర్తయింది వేణు? ఈ 6 జిల్లాలు కలుపుకుంటే 92% సర్వే పూర్తయింది. ఇందులో ప్రధానంగా ములుగు, జనగామ జిల్లాలో నేటి వరకే పూర్తిగా 100% సర్వే పూర్తయినట్లు కూడా అధికారులు వెల్లడించారు. అందులో హన్మకొండలో 75.7%, రెండవ వరుసలో ఉంది. ఇక మొత్తంగా 6 జిల్లాల్లో కలుపుకుంటే మరో 2 రోజుల లోపల సర్వే పూర్తి చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొదట్లో ఎన్యూమరేటర్లు హౌస్ టిక్కరింగ్ సమయంలో, ఆ తర్వాత వివరాలు రాబట్టే సమయం లోపల కొంత రాజకీయ కోణంలో ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఆ తర్వాత పూర్తిగా ముమ్మరం చేయడం జరిగింది. అధికారులకు ఆ ఎన్యూమరేటర్లు ఎవరైతే సర్వే కోసం వెళ్తున్నారో వాళ్ళందరూ సంబంధించి కొన్ని యజమానులు వివరాలు ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్యూమరేటర్లు అందరికీ కూడా మరొకసారి ఆ శిక్షణ ఇవ్వడం జరిగింది. దీంతో ఈజీగానే ఆ సర్వే అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించి సర్వే పూర్తయిన నేపథ్యం లోపల కులగణనకు సంబంధించినటువంటి ఎంట్రీ ఫామ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో త్వరితగతిన పూర్తి చేసి అసలు అక్కడ ఉన్నటువంటి కులాల వారీగా జనాభా ఎంత ఉంది, దాని నిష్పత్తి ప్రాతిపదికన లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల ఎంత ఇవ్వాల దానిపై కూడా పూర్తి సమాచారం త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తం ఇప్పటి వరకు ములుగు జిల్లాలో చూసుకుంటే గతంలో 2011లో అంచనాల ప్రకారం ఈసారి ఎస్టీ జనాభా కొంత తగ్గినట్లు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. దాంతోపాటు జనగామ జిల్లాలో కూడా బీసీల సంఖ్య భారీగా పెరిగినట్లు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఆధారంగా తెలుస్తుంది. ఇవన్నీ కంప్యూటరీకరణ చేసిన తర్వాత మొత్తంగా అసలు ఏ జనాభా ఎంత ఉంది, బీసీలు ఎంత, ఎస్సీ ఎస్టీల ఎంత సంబంధించి పూర్తి డేటా వచ్చే అవకాశం. సో మొత్తంగా ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో కులగణన సర్వే మొదలుపెట్టిందో అది 100% కంప్లీట్ అవడంతో కూడా అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఎన్యూమరేటర్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా క్షేత్రస్థాయి లోపల అన్ని తట్టుకొని సర్వేను పూర్తి చేసిన నేపథ్యంలో అధికారుల నుంచి ఎన్యూమరేటర్లకు కూడా పూర్తి ప్రశంసలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.